హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు విఎస్పి యూనిటీలో ఈ వీడియోలో భాగంగా మనం వెబ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్ అనేది మనకు బీఎస్సీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి, బీకామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కామన్గా ఉంటుందండి. సో సబ్జెక్ట్ పేరు వచ్చేసి మనకి వెబ్ టెక్నాలజీస్. అయితే ఇందులో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే HTML, ఎక్స్ప్లెయిన్ HTML ఇన్ డీటెయిల్ అని మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ మనకు HTML క్వశ్చన్లో అడిగింది కాబట్టి మీరు దాని ఫుల్ ఫామ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆన్సర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ మనకు ఈ హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్ అనేది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారనేది తెలుసుకుందామండి. ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద వెబ్ పేజెస్ we will be using this హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అయితే ఈ వెబ్ పేజెస్ ఏంటి, మనం మొబైల్ యూజ్ చేసే ఉంటాం, సిస్టమ్స్ యూజ్ చేసే ఉంటాం. మీరు ఎప్పుడైనా డేటా సర్చ్ చేసినట్టయితే గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఓపెరా మినీ ఇట్లాంటి బ్రౌజర్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ చూస్తారు కదండి. ఆ కంటెంట్ అన్నీ కూడా దేనిలో ఓపెన్ అవుతున్నాయంటే వెబ్ పేజెస్లో ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి, ఆ వెబ్ పేజెస్లో కంటెంట్ ప్లేస్ చేయడానికి మీ HTML అనేది యూజ్ అవుతుంది. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సింపుల్ అండి, మనం నోట్స్ రాస్తూ ఉంటాం, లేదా నేను ఈ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇక్కడ అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను. HTML గురించి చెప్పుకోబోతున్నాం, అందులో వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికి చెప్పుకోబోతున్నాం, ఇట్లా అండర్లైన్ చేసి నేను హైలైట్ చేసి చెప్తున్నాను కదండి. అట్లా మీరు ఒక కంటెంట్ని వెబ్ పేజెస్లో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ ప్రొవైడ్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో అందులో అన్ని పాయింట్స్ చదవాల్సిన అవసరం లేకుండా హైలైటెడ్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు హైలైట్ ద కంటెంట్ అనేది హైలైట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయడానికి, లేదా ఆ క్లయింట్స్ లేకపోతే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, అంటే మన కంటెంట్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అవుతారండి. ఆ కంటెంట్ని హైలైట్ చేసి, మార్కప్ చేసి, అండర్లైన్ చేసి అని చెప్పొచ్చు సింపుల్గా. అట్లాంటివి చేయడానికి మనం హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మార్కప్ ఇన్ రియల్ సెన్స్ ఇట్ ఈస్ హైలైటింగ్ ద ఇన్స్టాన్సెస్. ఓకే, ఆథర్ ఎవరైతే మనకు చెప్పాలనుకుంటున్నారో కంటెంట్, వాళ్ళు రీడర్స్ యొక్క అటెన్షన్ని గ్రాబ్ చేస్తారు, వాళ్ళని అట్రాక్ట్ చేస్తారని చెప్పొచ్చు బై యూజింగ్ దిస్ HTML. ఓకే, ఈ HTML ప్రోగ్రామ్ని మనం ఎలా రాస్తాము అంటే ట్యాగ్స్ని యూజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు సి లాంగ్వేజ్ యూజ్ చేసినట్టయితే మన స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం కదా, మన స్ట్రక్చర్ వైజ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. అలాగే ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి లేదా ప్రోగ్రామ్ అనేది ఎందులో రాస్తారు అంటే ట్యాగ్స్ని యూజ్ చేసి రాయడం జరుగుతుంది. ఈ ట్యాగ్స్ని మనం దేంట్లో పెడతాము అంటే లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్ మధ్యలో పెడతామండి. ఈ వీటి కాంబినేషన్ మధ్యలో మీరు ఏదైతే రాస్తారో దాన్ని మనం ఏమంటాం, ట్యాగ్ అని అంటాం. అయితే నేను అన్నట్టుగా మీరు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని రాయొద్దండి. ఎగ్జామ్లో గులిమెట్స్ అని మనం యూజ్ చేస్తాం. వీటి సింబల్స్ని మనం ఏమంటాము అంటే గులిమెట్స్ అని అంటాం. అయితే వీటిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం మన HTML. అయితే ఇక్కడ మనకు స్ట్రక్చర్ అంటే మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎట్లా రాస్తాం వెబ్ టెక్నాలజీని యూజ్ చేసి లేదా HTMLని యూజ్ చేసి అనే కంటే ముందు ఈ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తారు, ఎట్లా కంపైల్ చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దామండి. దానికంటే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ HTML కోడ్ అనేది బేసిక్ ట్యాగ్ మనకి ఇది HTML వెబ్ పేజ్ అని ఎవరు చెప్తారు అంటే HTML అనే ట్యాగ్ అనేది చెప్తుందండి. ఇక్కడ HTML అనేది మనకు కేస్ సెన్సిటివ్ కాదండి. సో మీరు క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు లేదా స్మాల్ లెటర్స్లో రాయొచ్చు, ఎందులో అయినా రాయొచ్చు. అయితే ఈ ట్యాగ్స్ని యూజ్ చేసి మనకు HTML ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఈ ప్రోగ్రామ్ మొత్తం రాసిన తర్వాత మనం సి లాంగ్వేజ్ చేసినప్పుడు .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం కదండి. అలాగే C++ చేసేటప్పుడు .cppతో చేస్తాం. .c ఫర్ సి లాంగ్వేజ్, .cpp ఫర్ C++. అలాగే HTML ప్రోగ్రామ్కి ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే .html. మీరు ఫైల్ని సేవ్ చేసేటప్పుడు ఎలా సేవ్ చేస్తారు అంటే .htmlతో సేవ్ చేస్తారు, లేదా .htm. ఈ రెండు ఎక్స్టెన్షన్లతో మీరు ఫైల్ని సేవ్ చేయడం జరుగుతుంది. ఈ సేవ్ చేసిన ఫైల్ మీకు
బ్రౌజర్ సింబల్తో కనిపిస్తుందండి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, లేకపోతే ఒపేరా మినీ కావచ్చు, గూగుల్ క్రోమ్ కావచ్చు, మీరు ఏదైతే యూస్ చేస్తారో అది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనం ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాం, ప్రోగ్రామ్ని ఎట్లా సేవ్ చేస్తాం, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటి అంటే, మనకు సి లాంగ్వేజ్, C++ మీరు నేర్చుకున్నట్టుగా సపరేట్ సాఫ్ట్వేర్ అనేది మనకు అవసరం లేదు HTML నేర్చుకోవడానికి లేదా డిజైన్ చేయడానికి. దీన్ని మనం ఏ టెక్స్ట్ ఎడిటర్ అయినా యూజ్ చేసి మన సోర్స్ కోడ్ అనేది టైప్ చేయొచ్చు. లైక్ నోట్ప్యాడ్, Notepad++, లేదా విజువల్ టెక్స్ట్ ఎడిటర్, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ మీకు జనరల్గా మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో నోట్ప్యాడ్ బై డిఫాల్ట్ వస్తుంది కాబట్టి నేను ఇది సజెస్ట్ చేశానండి. మీరు టెక్స్ట్ ఎడిటర్ నోట్ప్యాడ్ని యూజ్ చేసి HTML ప్రోగ్రామ్ని రాయాలి, సోర్స్ కోడ్ని రాయాలి. అయితే ఈ సోర్స్ కోడ్ రాసిన తర్వాత మీరు సేవ్ చేసేటప్పుడు .html, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్స్టెన్షన్ ఏంటి, .html లేదా .htm అనే ఎక్స్టెన్షన్తో దీన్ని సేవ్ చేయాలి. థర్డ్ పాయింట్, ఇది ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడ బ్రౌజర్ సింబల్తో ఫైల్ అనేది కనిపిస్తుంది. బ్రౌజర్ సింబల్తో మనకు ఫైల్ అనేది కనిపిస్తుంది. ఆ పర్టికులర్ ఫైల్ని మీరు డబల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసి చూస్తారండి. కంటెంట్ అనేది డబల్ క్లిక్ ఇచ్చి మనం కంటెంట్ అనేది చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు సపరేట్గా కంపైలర్ అనేది ఏమి ఉండదండి. అంటే ఎర్రర్స్ ఉంటే మనకు చూపించడానికి సపరేట్ కంపైలర్ అనేది ఏమి ఉండదు. మనం ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తాం కదా, మన ఎక్స్పెక్టెడ్ డిజైన్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీ వెబ్ పేజ్ వస్తుందా లేదా మీరు డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూస్తారు. ఒకవేళ ఆ పర్టికులర్ థింగ్ కనుక లేకపోతే మనకు కంపైలర్ లేదు కాబట్టి మళ్ళీ ఆ ఫైల్ మీదనే రైట్ క్లిక్ ఇస్తారు. మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ నోట్ప్యాడ్, ఓపెన్ విత్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్, ఓపెన్ విత్ నోట్ప్యాడ్, ఓపెన్ విత్ నోట్ప్యాడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మళ్ళీ దాన్ని టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ చేసి దాన్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిస్టేక్స్ కనుక ఉంటే మీరు ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఏవైతే చేంజెస్ ఏవైతే సేవ్ చేస్తున్నారో దాన్ని ఎఫెక్ట్ అనేది మనకు సేవ్ చేస్తేనే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వాలి. మీ ఫైల్ అనేది ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్లోనే ఓపెన్ చేయాలి, అప్పుడే మీరు అవుట్పుట్ చూడగలుగుతారు. అది గూగుల్ క్రోమ్ అవనివ్వండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవనివ్వండి, ఏదైనా ఓకే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎర్రర్స్ చూపించడానికి ఎటువంటి కంపైలర్ సపరేట్గా లేదు. సో మీరు బ్రౌజర్లో అవుట్పుట్ చూస్తారు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అది వస్తుందా లేదా చూస్తారు. చూసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ని ఎడిట్ చేయడం జరుగుతుంది. 7th పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం HTML అనేది, మన HTML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది, మార్కప్ లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ సెన్సిటివ్ కాదు అంటే దీని మీనింగ్ ఏంటి, మీరు అప్పర్ కేసెస్లో కూడా రాయొచ్చు అండ్ లోయర్ కేసెస్లో కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను HTML అనే స్మాల్ లెటర్స్లో రాసాను కదా, విచ్ మీన్స్ ఫర్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ అన్ క్యాపిటల్ లెటర్స్. ఇవి మీరు గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ నాట్ అ కేస్ సెన్సిటివ్. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ అండి. ఇది కొంచెం ప్రాక్టికల్గా చూద్దామండి, మనకు థియరిటికల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఇది మినిమైజ్ చేస్తాను మన బోర్డ్ని. మనం ఇక్కడ నోట్ప్యాడ్ని సెర్చ్ చేద్దాం. నోట్ప్యాడ్ని నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ఈ నోట్ప్యాడ్ని ఓపెన్ చేసి నా ప్రోగ్రామ్ని రాస్తానండి. ఇక్కడ నేను ఏదైతే రాస్తున్నానో అది ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అని కూడా మీరు గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే మీకు ప్రోగ్రామ్ చెప్తాను. ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని క్లియర్ కదండి, ఇవన్నీ మీరు ఎగ్జామ్లో నోట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇక్కడ చిన్న కార్నర్ తీసుకొని నేను ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలాగైతే మనిషికి ఒక స్ట్రక్చర్ ఉంటుందో, సి లాంగ్వేజ్ని మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి సి లాంగ్వేజ్కి ఒక స్ట్రక్చర్ ఉందో, అలాగే మన HTMLకి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఫస్ట్ మీ ట్యాగ్ వచ్చేసి HTML అనే ట్యాగ్తో ఇది ఓపెన్ అవుతుంది. అండ్ అంతకన్నా ముందు మీరు రాసుకోవాలంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ రాసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి ఇక్కడ హైఫన్ పెట్టేసి రాస్తున్నాం కదా, సేమ్ మన కామెంట్ లైన్స్ అని అంటాం. మన HTML లో కూడా కామెంట్ లైన్స్ యూస్ చేసి మీరు కామెంట్స్ చేసుకోవచ్చు. ఈ HTML ట్యాగ్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక వెబ్ పేజ్ లేదా ఇది ఒక HTML ఫైల్ అని మీకు ఇంటిమేషన్ ఇస్తుంది మీ బ్రౌజర్కి. అండ్ అలాగే హెడ్, మనకు ఎలాగైతే తల ఉంటుందో అలాగే మన HTML ఫైల్కి కూడా ఒక హెడ్ అనేది ఉంటుంది.
మీరు ఇందులో కంటెంట్ ఏదైతే రాస్తారో హెడ్ ట్యాగ్ లోపల నేను ఏదైనా రాస్తున్నాను అనుకోండి, అది మీ బాడీ లోపల అంటే వెబ్ పేజ్ లోపల చూపిస్తుంది. లేదు మనకు ఇప్పుడు మనకి హెడ్ ఉంటుంది, కానీ మనల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు అంటే మన టైటిల్తో, అంటే మన పేరుతో మనల్ని రికగ్నైజ్ చేస్తారు. అలాగే టైటిల్ ట్యాగ్ని యూజ్ చేసి మీరు ఫైల్ పేరు ఇవ్వచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అని నేను టైటిల్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి కామన్ థింగ్స్ అండి. మన హెడ్ ట్యాగ్ని నేను మెటా ట్యాగ్ అని కూడా అంటాను, ఎందుకంటే హెడ్ లోపలనే టైటిల్, అంటే మన తలకు ఒక పేరు ఉన్నట్టే మన హెడ్ లోపల టైటిల్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను HTML ఓపెన్ చేస్తాను, హెడ్ ఓపెన్ చేస్తాను, టైటిల్ ఓపెన్ చేస్తాను, టైటిల్ ఇక్కడ క్లోజ్ చేస్తానండి. క్లోజ్ ఎలా చేస్తామంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి, అంటే ఇక్కడ నీట్గా రాస్తాను చూడండి, ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి నేను ఏదైనా ట్యాగ్ నేమ్ రాస్తే టైటిల్ అని రాస్తాను కదా, టైటిల్ అనేది క్లోజ్ అయినట్టు అక్కడ. సో ఆఫ్టర్ దట్ టైటిల్ తర్వాత మీరు హెడ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. హెడ్ని క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ని ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కొంచెం చిన్నగా రాస్తున్నాను నేను. బాడీ ట్యాగ్ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఈ బాడీ ట్యాగ్లో మీరు ఏదైతే రాస్తారో, అంటే ఈ బాడీ ట్యాగ్ని యూజ్ చేసి మీరు కంటెంట్ ఏదైతే చూపించాలనుకుంటారో ఆ కంటెంట్ని మీరు వెబ్ పేజెస్లో చూపించవచ్చు. మీరు ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తారు. సో ఇక్కడ బాడీ క్లోజ్ చేస్తారు, బాడీ వెబ్ పేజ్ బాడీని క్లోజ్ చేస్తారు, అండ్ దెన్ HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేస్తారు. సింపుల్ అండి. ఎన్ని ట్యాగ్స్ అయితే మీరు ఓపెన్ చేస్తున్నారో అన్ని ట్యాగ్స్ని మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కింద రాసిన తర్వాత పైన రాసాను కాబట్టి ఈ సీక్వెన్స్ని అర్థం చేసుకోండి. ఇదే సీక్వెన్స్లో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాస్తారు, HTML ప్రోగ్రామ్. సో కమ్ టు ద ప్రాక్టికల్. ఇక్కడ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ మీకు చెప్పిన స్ట్రక్చర్ని నేను యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదండి, HTML కనిపిస్తుంది అనుకుంటున్నాను. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్ టు యూ పీపుల్. ఇక్కడ HTML ఓపెన్ చేసి మనం ఏం చేద్దామంటే మన VSP స్టూడెంట్స్కి హాయ్ చెప్పే ప్రయత్నం చేద్దామండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను లెటర్ సైజ్ వచ్చేసి 36 పెడతాను, సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ టు ఎవ్రీవన్. HTML అందరికి కూడా విజిబుల్ అనుకుంటున్నాను ఇది. సో HTML ట్యాగ్ తర్వాత నేనేం చెప్పాను, హెడ్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం. అండ్ నేను చెప్పానండి, ఇట్ ఈస్ నాట్ అ కేస్ సెన్సిటివ్. మీరు అప్పర్ కేసెస్లో కూడా రాయొచ్చు అండ్ లోయర్ కేసెస్లో కూడా రాయొచ్చు. థర్డ్ ట్యాగ్ వచ్చేసి టైటిల్ ట్యాగ్ అండి. ఈ టైటిల్ ట్యాగ్లో మీరు ఏ పేరు అయితే రాస్తారో ఆ పేరు టైటిల్ బార్లో కనిపిస్తుంది. ఇక్కడ మనకు నోట్ ప్యాడ్ అని కనిపిస్తుంది అండి. దీన్ని ఈ ఫస్ట్ లైన్ని మన వాళ్ళు ఏమంటారు అంటే టైటిల్ బార్ అంటారు. ఈ టైటిల్ బార్లో మనకు మన పేరు కనిపిస్తుందండి. సింపుల్గా చెప్పాలి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లైన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకు మై వ్యూ బోర్డ్ కనిపిస్తుంది కదా, అలాగే అందులో మన పేరు కనిపిస్తుంది. మనం ఇచ్చే టైటిల్లో ఇచ్చే పేరు మనకు టైటిల్ బార్లో కనిపిస్తుంది. సో నా టైటిల్ వచ్చేసి ఇక్కడ VSP యూనిటీ. సో ఈ టైటిల్ బార్ని ఇక్కడ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో టైటిల్ బార్ని ఇక్కడ క్లోజ్ చేసాం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసి మన ట్యాగ్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందండి. క్లోజ్ చేసిన తర్వాత మన హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాం. మనం హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసిన తర్వాత బాడీ ట్యాగ్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. బాడీ ట్యాగ్, ఈ బాడీ ట్యాగ్లో మీరు ఏదైతే రాస్తారో అక్కడ కంటెంట్ మీకు డిస్ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ రాస్తానండి. పారాగ్రాఫ్కి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది P అని. నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే హాయ్ టు ఆల్ VSP యూనిటీ స్టూడెంట్స్ అని రాస్తున్నాను. సో ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేశానో అదే మనకు ఒక పారాగ్రాఫ్ రూపంలో మన వెబ్ పేజ్లో కనిపిస్తుందండి. అండ్ దెన్ ఐఎమ్ క్లోజింగ్ మై బాడీ, వెబ్ పేజ్ బాడీని ఇక్కడ క్లోజ్ చేస్తున్నానండి. అండ్ దెన్ ఇక్కడ నేను నా HTML ఫైల్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. సో ఇది మన ప్రొసీజర్ అండి. నేను ఇక్కడ హెడ్లో ఏమి ఇవ్వలేదు, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం చూద్దాం. నేను ఇక్కడ సేవ్ చేస్తున్నానండి. ఇది సెకండ్ పాయింట్ అండి. మనం సోర్స్ కోడ్ని నోట్ ప్యాడ్లో రాయడం జరిగింది. నేను ఇక్కడ ఫైల్ని సేవ్ చేయడానికి వెళ్తున్నాను. సో ఫైల్ మీద క్లిక్ చేసి మీరు సేవ్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తానండి, సో దట్ ఇట్ విల్ బి మోర్ క్లియర్ టు యూ పీపుల్. డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫైల్ పేరు వచ్చేసి మనం ఫస్ట్ చేస్తున్నాం కాబట్టి VSP.html. మనం ఫస్ట్ VSP అని ఇచ్చింది, యూజర్ నేమ్ అంటే అది ఏదైనా ఇవ్వచ్చు, మీ పేరు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ .html మ్యాండేటరీ. దాన్ని బట్టే మనకు
మన బ్రౌజర్కి తెలుస్తుంది దట్ ఇట్ ఈస్ అ వెబ్ పేజ్. సో సేవ్ చేయండి. ఒకసారి మనం డెస్క్టాప్ మీద చూద్దాం. మినిమైజ్ చేస్తాను, బోర్డ్ కూడా మినిమైజ్ చేద్దాం. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నాకు ఇక్కడ విఎస్పి యూనిటీ అనేది కనిపిస్తుంది కదండి. విఎస్పి అనే ఫైల్ కనిపిస్తుంది, దట్టు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఐకాన్తో కనిపిస్తుంది. దాన్ని డబల్ ట్యాప్ చేద్దామండి. నేను డబల్ క్లిక్ చేస్తున్నాను. సో అది బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ చూడండి, అందరికీ కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ హాయ్ టు విఎస్పి యూనిటీ స్టూడెంట్స్, ఇది మనం పారాగ్రాఫ్లో ఇచ్చామండి, అదే మనకి ఇక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, పైన మనం టైటిల్లో విఎస్పి యూనిటీ అని ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ టైటిల్ బార్లో అది కనిపిస్తుంది. సార్ మరి మీరు హెడ్లో ఏమి ఇవ్వలేదు కదా. ఈ హెడ్ అనేది వెబ్ పేజ్కి సంబంధించిందండి. ఇప్పుడు ఒకవేళ నేను హెడ్లో, ఇప్పుడు నేను నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తాను దీన్ని, ఇక్కడ హెడ్లో నేను ఏదైనా రాస్తున్నాను అనుకోండి, కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ విఎస్పి యూనిటీ అని రాస్తున్నాను అనుకోండి, ఇది హెడ్లో ఎట్లా డిస్ప్లే చేస్తుందో ఒకసారి చూద్దాం. కానీ ఇవి చేంజెస్ కనిపించాలి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని ఖచ్చితంగా సేవ్ చేయాలండి. సేవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఓపెన్ చేయొచ్చు, లేదా ఓపెన్ చేసిన ఫైల్ని రీఫ్రెష్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఇది రీఫ్రెష్ చేయకుండా మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాను. చూడండి ఇక్కడ అవుట్పుట్ ఏం చూపిస్తుందని చెప్పేసి. ఓకే, ఇక్కడ ఫస్ట్ లైన్లో మనకు విఎస్పి యూనిటీ కనిపిస్తుంది కదండి, ఇది హెడ్ అండి, వెబ్ పేజ్ యొక్క హెడ్. మనం హెడ్డింగ్ ఇవ్వట్లేదు, వెబ్ పేజ్కి ఒక హెడ్డింగ్ అనేది ఇస్తున్నాం, విఎస్పి యూనిటీ. హెడ్డింగ్ ట్యాగ్స్ వేరే ఉంటాయి, మనం ఫార్మెటింగ్ ట్యాగ్స్ అనే వీడియోలో దాన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఒకవేళ చేంజెస్ సార్ మీరు అనుకున్నట్టు రాలేదు, మరి అప్పుడు ఆ ఫైల్ని ఎలా ఎడిట్ చేస్తాం, కంపైలర్ లేదు కదా. సో దీన్ని క్లోజ్ చేయండి. అనుకుందాం మనం ఈ నోట్ ప్యాడ్ని కూడా క్లోజ్ చేస్తామని చెప్పేసి. సో దీన్ని మళ్ళీ మీరు ఎలా ఓపెన్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు అంటే, మీ సేవ్ అయిన ఫైల్ని ఇక్కడ చూస్తున్నారు కదండి డెస్క్టాప్ మీద, కొంచెం మనకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, నేను మళ్ళీ చూపిస్తున్నాను. విఎస్పి, ఇక్కడ నేను ఇది రైట్ క్లిక్ ఇస్తానండి, విఎస్పి మీద రైట్ క్లిక్ ఇస్తాను. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ అండ్ దెన్ నోట్ ప్యాడ్, అప్పుడు ఆ ఫైల్ టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ అవుతుంది. మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేస్తారు, రాసేస్తారు. మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ కోడ్ అనేది రాస్తారు. మళ్ళీ సేవ్ చేసి మీరు అవుట్పుట్ అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది HTMLలో. ఐ హోప్ అన్ని పాయింట్స్ మీకు క్లియర్ అని నేను అనుకుంటున్నాను. నేను చెప్పాల్సిన పాయింట్స్ రఫ్గా నేను ఒక లైన్లో చెప్పేస్తానండి. ఇక్కడ ఒకసారి బోర్డ్ క్లీన్ చేసుకొని నేను ఇక్కడ ఏవైతే పాయింట్స్ నేను ఇక్కడ మీకు చెప్పానో అది రాస్తాను. ఇక్కడ సింపుల్ అండి, హౌ టు రైట్ దిస్ HTML కోడ్ అనేది. HTML ఫుల్ ఫామ్ రాయాలి, మీరు డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ రాసిన తర్వాత ఏ ట్యాగ్ అంటే ఎంతో రాస్తారు. నేను ఇంతకుముందు గిలిమెట్స్ చెప్పాను కదా, గిలిమెట్స్ గురించి రాస్తారు. అండ్ దెన్ మీ స్ట్రక్చర్ రాస్తారండి. స్ట్రక్చర్ ఏంటి అంటే HTML ట్యాగ్ అనేది ఫస్ట్ యూజ్ చేస్తారు, అండ్ దెన్ హెడ్ ట్యాగ్ని యూజ్ చేస్తారు, అండ్ దెన్ టైటిల్ ట్యాగ్ని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ టైటిల్ ట్యాగ్లో మీకు ఇష్టం వచ్చిన టైటిల్ రాస్తారు, టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తారు, టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజింగ్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఫార్వర్డ్ స్లాష్ని యూజ్ చేసి జరుగుతుంది. అండ్ దెన్ బాడీని ఓపెన్ చేస్తారు, బాడీలో మీ కంటెంట్ ఏదైతే ఉందో అది రాస్తారు. అది రాసిన తర్వాత బాడీని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ HTMLని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది స్ట్రక్చర్ అండి, మన వెబ్ పేజ్, మన HTMLలో మనం రాసే స్ట్రక్చర్. కాకపోతే వెబ్ పేజ్ మనం ఎట్లా క్రియేట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ఎనీ నోట్ ప్యాడ్ ఎడిటర్, లేదా నోట్ ప్యాడ్ని యూజ్ చేయండి, నోట్ ప్యాడ్ ++ని యూజ్ చేయండి, ఏదన్నా టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ అనేది రాస్తారు. సెకండ్ పాయింట్, సేవ్ ద ఫైల్ విత్ ద ఎక్స్టెన్షన్ కాల్డ్ .html లేదా HTM. అండ్ థర్డ్ పాయింట్, double click on the file to see output. Fourth point, there is no debugger లేదా compiler, to show the errors. okay, ఒకవేళ ఎర్రర్స్ కనుక అనిపిస్తే అంటే if you are not getting the expected output in the browser, then right click on the file and then open with notepad again.
నోట్ప్యాడ్, అండ్ దెన్ మళ్ళీ ఎడిట్ చేయండి అండ్ సేవ్ చేయండి, అండ్ దెన్ మళ్ళీ ఫైల్ ఓపెన్ చేసి అవుట్పుట్ని చూడండి. ఇక్కడ మనం ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసుకున్నామో అవే పాయింట్స్ని మీరు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు మంచి స్కోర్ వస్తుందండి మీ క్వశ్చన్కి, లైక్ ఎక్స్ప్లెయిన్ HTML ఇన్ డీటెయిల్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పబోతున్నామండి, దట్ ఈస్ లిస్ట్ ట్యాగ్స్ అంటే ఏంది, టైప్స్ ఆఫ్ లిస్ట్ ట్యాగ్స్ ఏముంటాయి, దాని అట్రిబ్యూట్స్ ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో డోంట్ మిస్ ద లిస్ట్ ఆఫ్ వీడియోస్ దట్ వీ ఆర్ పుట్టింగ్ ఇన్ అ ప్లేలిస్ట్. సో ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ వీడియోస్ని కనుక చూస్తే, అంటే పర్టికులర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు ఫాలో అయితే తప్పకుండా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాబట్టి షేర్ చేయండి. ఒకవేళ న్యూ సబ్స్క్రైబర్స్, న్యూ వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వీడియోలో లిస్ట్ అనే కాన్సెప్ట్తో మనం కలుద్దాం.